నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ జట్టి కుసుమకుమార్ గారు. ఆయన్ని అడిగి తాజా రాజకీయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సో రైట్ సార్, నమస్తే, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నానమ్మా. రైట్ సార్. సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీఎఫ్ అంటే ఏంటి? కేజీఎఫ్ అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. అంటే ఈ రోజుల్లో ప్రపంచం అనేది ఒక గ్రామం కింద మారిపోయిన సందర్భంలో మా సామాజిక వర్గం, మా కమ్మ సామాజిక వర్గం అనేది ప్రపంచం మొత్తం విస్తరించిన సామాజిక వర్గం. ఎక్కడికెక్కడ మాకు సంఘాలంటూ ఉన్నాయి. అమీర్పేట కమ్మ సంఘం ఉంది, కుకట్పల్లి కమ్మ సంఘం ఉంది. అట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఉన్నాయి, జిల్లాలకు ఉన్నాయి, రాష్ట్రాలకు కూడా ఆ సంఘాలన్నీ కలిపి ఒక రాష్ట్ర సంఘానికి కూడా ఉన్నాయి. కాబట్టి ఒక ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరం అనేది చాలా రోజుల నుంచి చాలామంది మనసులో ఉండటం వల్ల, నన్ను కూడా చాలామంది మాట్లాడటం వల్ల ఒక అడుగు ముందుకేసేసి నేను లీడ్ తీసుకొని కమ్మ సామాజిక వర్గానికి ఒక ప్రపంచ వేదిక కింద ఈ కేజీఎఫ్, ఇది కమ్మ గ్లోబల్. మేము ఏమనుకున్నామంటే ఒక పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి? కమ్మ క్యాస్ట్ కాబట్టి మా క్యాస్ట్ తెలిసేటట్టుగా కమ్మాని పెట్టాలి. ప్రపంచం అన్నప్పుడు వరల్డా గ్లోబా అని పెట్టుకోవాలి. అన్నిటి యొక్క సమూహం కాబట్టి ఫెడరేషన్ అనేది పెట్టుకోవటం వల్ల అనుకోకుండా ఒక వైబ్రెంట్ కేజీఎఫ్ అనే ఒక వైబ్రెంట్ పేరు బయటకు వచ్చేసింది. అంటే ఇది ప్రపంచ వేదిక కమ్మ గ్లోబల్ ఫెడరేషన్. రైట్ సార్. సో మీరు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే ఎందుకు మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో పెద్దగా కనిపించట్లేదు? దానికి రీజన్ ఏమై ఉంటుందంటారు? అంటే నేను దాదాపు 37 ఇయర్స్ నుంచి నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వై నాయకుడి నుంచి, ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి మెయిన్ కాంగ్రెస్ దాకా నేను వివిధ రంగాల్లో నేను చాలా ఆర్గనైజేషన్లో నేను పెరుగుతూ వచ్చాను. జాతీయ స్థాయిలో ఉన్నాను ఇప్పుడు. కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా ప్రత్యక్ష ఎలక్షన్స్ నిలబడి పోటీ చేసే ఆసక్తి లేదు. నా జూనియర్స్, నా కింద పనిచేసిన వాళ్ళు కూడా పేర్లు చెప్పడం బాగుండదు. ఇప్పుడు వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, ఎంపీలుగా చేశారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళు డైరెక్ట్ ఎలక్షన్స్ నిలబడటం 99 టికెట్లు అడగటం, 99 తర్వాత వాళ్ళు టికెట్లు తీసుకోవటం, ఎమ్మెల్యేకి వెళ్ళటం అయింది. నేను ఎప్పుడు ఆర్గనైజేషన్లోనే పనిచేయడానికి ఆసక్తి చూపించాను కాబట్టి నేను డైరెక్ట్ ఎలక్షన్స్కి రాలేదు ఎప్పుడు. ఆర్గనైజేషన్లో మాత్రం ఇప్పుడు మీకు తెలుసు, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాను. తెలంగాణ కాంగ్రెస్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే రెండో అతిపెద్ద స్థానం. నేను, రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఆ తర్వాత జాతీయ రాజకీయాలకు వెళ్ళి జాతీయ స్థాయిలో గుజరాత్, కర్ణాటక ఎలక్షన్స్లో కూడా వాళ్ళకి అబ్జర్వర్గా ఉంటాం, ఇన్ఛార్జిగా ఉండటం జరిగింది. ప్రత్యక్ష ఎలక్షన్స్లో నిలబడి ఆసక్తి లేకపోవటం వల్ల నేను అట్లా ప్రజల్లోకి అట్లా కనిపించలేదు. కానీ నేను నిరంతరంగా రాజకీయాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ యాక్టివిస్ట్లో ఉన్నాను. ఓకే, రైట్. కాంగ్రెస్ పాలన గురించి ఏం చెప్తారు అసలు? అంటే దాదాపు 7 నెలలు అవ్వొస్తుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి గవర్నమెంట్గా ఫామ్ అయ్యి. సో ఈ 7 నెలల పాలన గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే దాదాపు ఒక 2-3 నెలల నుంచి బాగా ధర్నాలు, దీక్షలు గవర్నమెంట్కి అగైనెస్ట్గా జరుగుతున్నాయి. అంటే సహజంగా ఇప్పుడు నిరుద్యోగులు వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. ఈ అంతకుముందు చేసిన ప్రభుత్వం యొక్క తప్పుదల వల్ల జాబ్ క్యాలెండర్ అనేది చేయడానికి ఆర్థికంగా దివాలా తీసి పెట్టింది రాష్ట్రం. నెలకి 7,000 కోట్లు అప్పు కడుతున్నాం. మిత్తి కడుతున్నది, వడ్డీ కడుతున్నది 7,000 కోట్లు. ఈ ఏపీపీఎస్సి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, టీఎస్పీఎస్సి, ఇవన్నీ కూడా పునర్వ్యవస్థరించడానికి కొంచెం టైం పట్టింది. దాంట్లో అంతకుముందు వాళ్ళ గత ప్రభుత్వం టైంలో పేపర్ లీకేజీలు జరిగేసేసి నిరుద్యోగులు చాలా నష్టపోయారు. అటువంటి లేకుండా ఇప్పుడు ఈరోజు నిన్న బట్టి గారు కూడా ప్రకటించడం జరిగింది. అవును, స్పెషల్ డిఎస్సి మేము పెడతామని, మరొక 5,000 పోస్టులు పెంచుతామన్నారు. జాబ్ క్యాలెండర్ కొన్ని రోజులు లేట్ అయినా కానీ నిరుద్యోగులకు అందరికీ న్యాయం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే అవకాశాలు కావాలో, మేమైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పామో అవన్నీ అమలు చేసి తీరుతాం. ఈ 4-5 నెలల యొక్క ఆందోళన అనేది వాళ్ళు మర్చిపోతారు. హ్యాపీగా వాళ్ళు మంచి వాళ్ళ స్థాయిని బట్టి. అంటే సార్, నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు డిఎస్సి పోస్టులు 5,000కి పెంచుతామన్నారు, కరెక్ట్. అయితే డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయండి. ఎందుకంటే టెట్కి డిఎస్సికి జస్ట్ 1 మంత్ మాత్రమే గ్యాప్ ఉంది. డిఎస్సి రాసిన వాళ్ళు మళ్ళీ టెట్కి ప్రిపేర్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సో డిఎస్సి పోస్ట్ పోన్ చేయడం వల్ల అసలు ఏమవుతుంది? అంటే వాళ్ళకి, విద్యార్థులకి ఒక మంచి ప్రిపరేషన్ టైం కావాలి అనే దాని మీద అనటం జరిగింది. కానీ ఇంకో రకం చూసుకుంటే కూడా ఈ యొక్క కోచింగ్ సెంటర్స్ వాళ్ళది, ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు చాలామంది. ఇప్పుడు ఇటువంటి టెట్ కానీ ఇవన్నీ డిఎస్సి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ అంతా దిగువ మధ్య తరగతి బీపీఎల్ ఫ్యామిలీసే వాళ్ళు వచ్చేది. అవును, ఎగ్జామ్స్ చాలా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. లోవర్ మిడిల్ క్లాస్ కాదు, ఇంకా బిలో పోవర్టీ లేని దారిద్ర్యంగా దిగువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును. వాళ్ళకి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయడం జరుగుతుంటే వాళ్ళకి కోచింగ్ సెంటర్స్కి వాళ్ళకి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉండటం కానీ, కోచింగ్ తీసుకోవటం కానీ, చదువులకు కానీ వారికి ఎంతో వ్యయ ప్రయాసాలకి గురవుతారు. కాబట్టి మెజారిటీ యొక్క ప్రజలు తొందరగా పెట్టేయాలని అడుగుతున్నారు నిరుద్యోగులు కూడా.
కాబట్టి ప్రభుత్వం దానికి అనుకూలంగా ప్రజలకి ఏదైతే మేలు జరుగుతుందో, పోస్ట్‌పోన్ చేయటం వల్ల జరిగే లాభాలేంటి, ఇప్పుడే పెడితే లాభాలేంటి, కొందరు అనొచ్చు అన్నీ సమృద్ధిగా అన్ని అవకాశాలు ఉన్నవాళ్ళు కొన్ని నెల రోజులు మాకు చదువుకునే టైం వస్తుంది పోస్ట్‌పోన్ చేయండి అని. కానీ ఆ శాతం ఎంత ఉంటుంది? 1, 2% ఆర్ 5% ఉంటుంది. ఇదే యొక్క వేడిలో ఎగ్జామ్స్ అయిపోతే ఈ ఖర్చులు మేము భరించలేము అనే వాళ్ళే 100కి 99% ఉంటారు కాబట్టి అది ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగుల గురించి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చాలానే ఉన్నాయి. అయితే అవి ఎప్పటిలోగా నెరవేరుస్తారని అనుకుంటున్నారు? అంటే ఫస్ట్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేసింది రైతు రుణమాఫీ అనేది ఆగస్ట్ 15th లోపు చేస్తారని పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా చెప్పడం జరిగింది. అవును. ఫస్ట్ మేము అధికారం వచ్చే ముందు జరిగింది 6 monthsలో అన్నాము. గ్యారంటీలు 3 months 100 daysలో అన్నాము. మేము ఇచ్చిన గ్యారంటీస్లో 4 గ్యారంటీస్ చేసేసాము. ఇక రుణమాఫీ 4 ఏమేం చేశారు సార్? మేము ఉచిత బస్సు ఇచ్చేసాము వచ్చిన రెండో రోజు నుంచి. 200 యూనిట్స్ పవర్ ఇచ్చేసాము మేము. గ్యాస్ సిలిండర్ 500 రూపీస్ అని గ్యాస్ సిలిండర్ అది ఇచ్చేసాము. రైతు బంధు పథకాలు అంతకుముందు ఇస్తున్నట్టుగానే మేము ఇస్తున్నాము. బట్ రైతు బంధుకి రైతు భరోసా అన్నారు కదా. అదే ఇప్పుడు రైతు భరోసా ఇచ్చుకుంటూ రైతు రుణమాఫీ అన్నాము. ఇప్పుడు దాని మీద ఫోకస్ ఉంది. అంటే ప్రభుత్వానికి రాకముందు మాకు ఇప్పుడు ప్రతిపక్షాలకు కూడా వైట్ పేపర్ అంటూ రిలీజ్ చేయాలి. టీఆర్ఎస్ తన యొక్క 9.5 సంవత్సరాల యొక్క పాలనలో ఎప్పుడు వైట్ పేపర్ అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. అన్నీ మభ్యపెట్టేసి బయటికి ఒక లెక్కలు చూపిస్తూ లోపల లెక్కలు చేసుకొని దాచుకున్నది. ఇప్పుడు మేము వచ్చేసేసి ఎప్పుడైతే చూసుకుంటే విద్యుత్ శాఖలో 58,000 కోట్ల అప్పు, సివిల్ సప్లైస్లో 60,000 కోట్ల అప్పు, అట్లా ఒక్కొక్క శాఖలో అప్పులు చూసుకుంటే కూడా అసలు అంతకుముందు ప్రజలకు తెలియని ఇవన్నీ లోపల దాపెట్టారు వాళ్ళు. అధికారులను బయటికి రానియకుండా చేశారు. మాకు కూడా తెలియదు ఇంత ఘోరంగా ఉంది ఆర్థిక పరిస్థితి అనేది. బయటికి కనిపించిన ఆర్థిక పరిస్థితిని మేము ఇచ్చే హామీలను ఎలా నెరవేర్చాలి అనే దాని మీద మాకు ఒక ప్రణాళిక ఉంచుకొని మేము ఒక బడ్జెట్ వేసుకొని ఆర్థిక రంగ నిపుణులతోటి చర్చించుకొని మా శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా మేము మేనిఫెస్టోలో ఇచ్చాం. కానీ లోపలికి వచ్చి చూసుకుంటే అంత డొల్లా. పైకి కనిపించేది ఒకటి, లోపలికి వచ్చినాక చూస్తే అసలు లేని డబ్బు రూపాయి లేదు, ఏ పథకాలు కూడా చేసే పరిస్థితి లేదు. అయినా కానీ మేము ధైర్యంగా చేసుకొని మేము ముందుకెళ్తూ చేస్తున్నాం. ఇంకొక 2-3 నెలల్లోనే ఇప్పుడు ఫస్ట్ రుణమాఫీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిరుద్యోగుల మీద వాళ్ళ యొక్క నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి. రైట్ సార్. సార్ నేను మళ్ళీ ఆ క్వశ్చన్కే వస్తున్నాను. 4 గ్యారెంటీలు అమలు చేశామని చెప్పారు, వాటి గురించి కూడా చెప్పారు. అయితే ఎంత మందికి వెళ్ళాయి అనేది ఒకసారి పార్టీ పట్టించుకుందా, గవర్నమెంట్ పట్టించుకుందా అనేది ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసారా సార్? దాదాపు ఉచిత బస్సు అనేది ఒక 2 months బ్యాక్ వచ్చిన డేటా ప్రకారమే 3,60,00,000 మంది ప్రయాణం చేశారు. ఇప్పటికీ దాదాపు 5 కోట్ల మంది అయి ఉంటారేమో. అంటే విపరీతంగా రీచ్ అయిపోయింది. అది 200 యూనిట్స్ పవర్ కూడా అందరికి రీచ్ అయిపోయింది. కాదు సార్, నేను ఏమడుగుతున్నాను, ఎంత మందికి అంటే 4 గ్యారెంటీలు అమలయ్యాయి? అర్హులందరూ ఈ రోజుల్లో ఇప్పుడు మీలా మహిళలందరూ ధైర్యంగా వెళ్ళేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా బస్ ఛార్జీలు ఖర్చు చేయకుండా పోతున్నారు. ఈ యొక్క ఉచిత కరెంటు కూడా ఎంతమందికి అయితే అర్హులై ఉన్నారో అందరికి ఇస్తున్నాం. 100% ఇస్తున్నాం. ఇంత శాతం అనేది కాదు. అంటే 200 యూనిట్స్ పవర్ అనేది అందరికీ అనలేదు కదా మేము. ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో, 200 యూనిట్స్ వరకు కరెంటు కాల్చుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నాము. 100% ఇస్తున్నాం. 500 గ్యాస్ సార్ వాళ్ళకు కూడా ఎవరైతే అర్హులు అన్నామో, మేము ఏదైతే కేటగిరీ పెట్టుకున్నామో, ఎవరికైతే ఇస్తామంటున్నామో, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకో, ప్రభుత్వ ఉద్యోగులకు, ఎవరికో వ్యాపారస్తులకు కాదు మేము అన్నది. ఎవరికైతే ఇస్తామన్నామో వాళ్ళందరికీ ఇస్తున్నాం. 2,500 అది కూడా వచ్చేస్తుంది తొందరగా. ఇప్పుడు రైతు రుణమాఫీ కాగానే అది కూడా ఇచ్చేస్తాం. ఓకే. గృహలక్ష్మి పథకం కింద. రైట్ సార్. ఈసారి టీపీసీసీ ప్రెసిడెంట్ ఎవరికి పట్టం కట్టబోతున్నారు కాంగ్రెస్ పార్టీ? అంటే అది పార్టీ యొక్క అధిష్టానము, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయించాల్సిన విషయం. అది చర్చలు జరిగినాయి కానీ ఇంకా దానికి ఒక కొలికి రాలేదు. బహుశా ఈ పార్లమెంట్ సమావేశాల్లో దాని మీద డిస్కషన్ జరుగుతుంది. అతి తొందరలో నేను టైం అని చెప్పలేను, ఎందుకంటే ఇది మా యొక్క అధికారులం నాకంటే పై స్థాయిలో వాళ్ళు నిర్ణయం తీసుకునేది కాబట్టి బహుశా 1 month లోపల ఆ డెసిషన్ అయిపోతుంది. జగ్గారెడ్డి గారి పేరు బాగా వినిపిస్తుందండి. అలాగే మీకు జగ్గారెడ్డి గారితో మంచి సన్నిహితం కూడా ఉంది అని విన్నాము. సో ఏం చెప్తారు? జగ్గారెడ్డి గారు నేను దాదాపు 51 years నుంచి మేము ఫ్రెండ్స్. 52 years నుంచి ఫ్రెండ్స్. అంటే మేము స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఫ్రెండ్స్. మా ఇంట్లోనే జగ్గారెడ్డి గారు, నేను, వాళ్ళ వైఫ్ నిర్మల అందరం ఒకటే ఇంట్లో కలిసి పెరిగాము. అంటే మా ఇంట్లో ఒక పోర్షన్లో జగ్గారెడ్డి వాళ్ళు, ఒక పోర్షన్లో జగ్గారెడ్డి వాళ్ళ వైఫ్ నిర్మల వాళ్ళు రెంట్కి ఉండేవాళ్ళు. అట్లా మేము స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా లంగోటి దోస్త్ అంటారు కదా, స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా మేము కలిసి పెరిగిన వాళ్ళం కాబట్టి అది అతను నా వల్లనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. జగ్గారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చింది నేను. అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న టైంలో, రాజశేఖర్ గారి టైంలో. జగ్గారెడ్డి గారికి కూడా డెఫినెట్లీ కోరిక ఉంది. జగ్గారెడ్డి గారికి కాదు, నేను కూడా
నాకు కూడా ఆ అర్హతలు అన్ని అర్హతలు ఉన్నాయి. బట్ అధిష్టానం ఈసారి వెనుకబడిన సామాజిక వర్గాల వారి నుంచి ఇయ్యాలనే ఆలోచనలో ఉంది. కాబట్టి జగ్గారెడ్డి రెడ్డి కావటం వల్ల ఆయనకు కావచ్చు, అగ్రకులము కమ్మ కాబట్టి నాకు అవును. కావచ్చు, మాకు అవకాశాలు ఉండవు. ఎవరికి ఇస్తారనేది పార్టీ నిర్ణయించాలి. ఇంత మటుకైతే దానికి ఒక కంక్లూజన్ అంటూ రాలేదు. సార్ క్యాబినెట్ విస్తరణ గురించి అసలు ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పటి వరకు విద్యాశాఖ కానివ్వండి, హోంమంత్రి కానివ్వండి ఎవరికి ఇవ్వలేదు. అసలు ఆ పదవులు ఇంకా రేవంత్ రెడ్డి గారి కింద పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అది క్యాబినెట్ విస్తరణ అనేది అది ముఖ్యమంత్రి గారి యొక్క విశిష్టాధికారం తోటి ఆయన చేసుకునేది. ప్రతిసారి కేసీఆర్ తను 2018లో అయినాక దాదాపు సంవత్సరంన్నర వరకు క్యాబినెట్ మంత్రులే లేకుండా చేశాడు. అన్ని శాఖలు తన దగ్గరే పెట్టుకున్నాడు. ఒక 1 మంత్ వరకు అయితే ఏ మంత్రి లేడు. తను ఒక్కడే మొత్తమే ముఖ్యమంత్రి ఉన్నాడు. తర్వాత కొందరిని వేశాడు. తర్వాత 1.5 ఇయర్ దుబ్బాక బై ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత అవును. అప్పుడు హరీష్ రావుని, ఈటెల రాజేందర్ని తీసుకొచ్చి మంత్రులు చేశాడు. ఇప్పుడు మేము మా ముఖ్యమంత్రి గారితో పాటే 11 మంది మంత్రులు మేము ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 3 వంతులు అయిపోయింది. ఇంకా మిగిలినవి 6 ఖాళీలు. అది ముఖ్యమంత్రి గారి యొక్క విశిష్టాధికారం కాబట్టి దాని మీద ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తున్నారు, ఆయన ఏం చెబుతున్నారు అనేది నేను చెప్పడం అనేది అది కరెక్ట్ కాదు. పార్టీ హైకమాండ్ చర్చించి ఆయన కూడా విస్తరణ చేస్తారనేది ఒకవేళ విద్యాశాఖ వస్తే ఎవరికి ఇవ్వచ్చని అనుకుంటున్నాను? అది ముఖ్యమంత్రి గారి ఇష్టం. అది ఇప్పుడు పార్టీ పదవుల గురించి ఎవరికి అనేది నేను చెప్పగలను, కానీ ప్రభుత్వంలో నేను పార్టీ నాయకుడిగా ప్రభుత్వంలో నేను మాట్లాడటం అనేది అది కరెక్ట్ కాదు. మాకు అంత సమాచారం కూడా ఉండదు. రైట్. మీరు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ అంటే ఆల్మోస్ట్ అంటే అనుకోకుండా పార్టీ గెలిచిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అంటే చాలా రేవంత్ రెడ్డి గారు కష్టపడితేనే ఈ విజయం దక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పోస్ట్ అనేది అయితే వస్తుంది. మరి మీకేంటి? అంటే నేను అంతకుముందు కూడా చెప్పడం జరిగింది వేరే మీడియా వాళ్ళతో కూడా. నాకు రాష్ట్ర రాజకీయాల మీద ఆసక్తి లేదు. నాకు జాతీయ రాజకీయాల్లో ఆసక్తి ఉంది. అందుకని వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఒకసారి చేసి రెండోసారి వద్దని చెప్పాను. జాతీయ రాజకీయాలకు వెళ్ళాను. ఇప్పుడు గుజరాత్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. అబ్జర్వర్గా పనిచేశాను. కాబట్టి నాకు స్టేట్లో వచ్చే పదవులు అనేది నేను తీసుకునే పని లేదు. నేషనల్ పాలిటిక్స్లో ఉన్నా రేపు పొద్దున పార్టీ ఏం ఆదేశిస్తుంది, పార్టీ నాయకులు నా గురించి నాకు ఏ బాధ్యత ఇవ్వాలని అనుకుంటారు అని దాన్ని బట్టి ఉంటుంది నా ఫ్యూచర్ అనేది, పొలిటికల్ ఫ్యూచర్ అనేది. రాహుల్ గాంధీ గారు ఎంత గొప్ప నాయకుడు, ఎంత విజనరీ లీడర్ అనేది ఈరోజు భారతదేశానికి అర్థమైంది. వీళ్ళు ఏదైతే ప్రాపగండా చేశారో రాహుల్ గాంధీ గారి మీద నెగిటివ్ ప్రాపగండా, పప్పు అని చేశారు. ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఏ పప్పు అనే వ్యక్తి పాదయాత్ర చేయడం కాదు, కళలో కూడా చేయలేడు. 4,000 కిలోమీటర్లు చేసి ఆయన ఏంటి అనేది ప్రజల దగ్గరికి వెళ్ళాడు, ప్రజల నాడిని కనుక్కున్నాడు, ప్రజల మధ్యలో ఉన్నాడు. డెఫినెట్లీ 29న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఢిల్లీలో నాకు గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు నా పాత్ర ఏంటి అనేది కూడా పార్టీ నిర్ణయిస్తుంది. ఓకే, రైట్ సార్. అంటే మీరు ప్రధానమంత్రి గురించి మాట్లాడారు కాబట్టి, పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. జరిగిన ఎన్నికల్లో ఎందుకు కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు దక్కించుకుంది పార్లమెంట్ ఎలక్షన్స్లో? మిగతా 8 సీట్లు ఎందుకు దక్కించుకోలేకపోయింది? అంటే గత పార్లమెంట్ ఎలక్షన్స్లో మేము గెలిచింది 3 నుంచి 8కి వచ్చాం. ఆ రకంగా చూడండి, 3 నుంచి 8 కంటే ఆల్మోస్ట్ ఆల్ మాకు 160 టైమ్స్ పెరిగాం మేము అసలు 10 పైన 12 నుంచి 14 సీట్లు గెలుస్తామని అనుకున్నాం. అవును. దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ టోటల్గా వాళ్ళ పోలింగ్ ఏజెంట్లు కావచ్చు, పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా కావచ్చు, టోటల్గా వాళ్ళు వాళ్ళ ఓటుని మొత్తానికి బీజేపీకి ఇప్పించేశారు. ఓకే. వాళ్ళకి ఒక సీటు రావట్లేదని అర్థమైపోయి కాంగ్రెస్కే 13-14 వస్తే ఆ బీజేపీ బీఆర్ఎస్ అనేది రెండు మా రాహుల్ గాంధీ గారు అంటారు. అంటే ఒక్కటి చెప్పండి సార్, చేవెళ్ళ సీటు గెలిచే సీటు ఎందుకు ఓడిపోయింది? నాట్ ఓన్లీ చేవెళ్ళ సీటు, మెదక్ సీటు కావచ్చు, మెదక్ సీటు బీఆర్ఎస్ గెలవచ్చు. మల్కాజ్గిరి సీటు కూడా గెలవాలి. అసలు బీఆర్ఎస్ మెదక్ సీట్ అనేది మిగతా అన్ని సీట్ల కంటే కూడా మెదక్ అనేది బీఆర్ఎస్కి కంచుకోట. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, ఇందిరాగాంధీ గారు నిలబడ్డ నియోజకవర్గం. 2009 సంగతి మీకు చెప్తాను. 2009లో 7 అసెంబ్లీలో 6 అసెంబ్లీలో మేము 84,000 ఓట్లు మెజారిటీ ఇచ్చాం మాకు అభ్యర్థికి. విజయశాంతి గారు ఆ రోజు బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. 6 అసెంబ్లీలో ఆమెకి మరి 84,000 మైనస్. ఒక సిద్దిపేటలో ఆమెకి 90,000 లీడ్ ఇచ్చాడు హరీష్ రావు. అంటే 6 అసెంబ్లీ యొక్క మెజారిటీని కవర్ చేసి విజయశాంతి 6,000తో గెలిచింది ఆ రోజు. అంటే అంత పట్టున్న నియోజకవర్గం వాళ్ళకి. అటువంటిది అక్కడ కూడా 2,000 మెజారిటీ తీసుకొచ్చాడు హరీష్ రావు. 1,10,000 మెజారిటీ వస్తుంది అతనికి. 90,000 ఇచ్చాడు ఎంపీ ఎలక్షన్స్లో కూడా. రాజశేఖర్ గారు అంత బలంగా ఉన్నప్పుడు కూడా సిద్దిపేటలో మేమేం చేయలేకపోయాం. అటువంటిది 2,000 మెజారిటీ రావడం ఏంటండి? వాళ్ళందరూ కలిసి టోటల్గా బీఆర్ఎస్ ఓట్లు మహబూబ్ నగర్ కావచ్చు, అన్ని చోట్ల ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో, మహబూబ్ నగర్తో 4,000తో ఓడిపోయాం మేము, మెదక్ 40,000తో ఓడిపోయాం. ఓడిపోయిన చోట మొత్తం వాళ్ళు బీఆర్ఎస్ ఓటు ఎన్బాస్గా. నిజామాబాద్లో కూడా నారామజన్ ఓడిపోయాం.
మిగతా దాంట్లో 1,00,000 దాటిపోయినాయి అనుకోండి. ఈ 3, 4 నియోజకవర్గాలైతే గ్లేరింగ్‌గా కనిపిస్తానంటే బీఆర్ఎస్ వల్ల బీజేపీ గెలిచింది. వాళ్ళిద్దరు ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు చెప్తుంటారు. బీఆర్ఎస్ అంటే భారతీయ రిషార్ సమితి. అంటే భారతీయ జనతా పార్టీ యొక్క జేబు సంస్థ ఇది అనేది చెప్తున్నాం. అది నిదర్శనం అయిపోయింది. రైట్. కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్య కాలంలో మళ్ళీ అసంతృప్తులు ఎక్కువగా ఉన్నాయి అనే మాట బాగా వినిపిస్తుంది. ఏం చెప్తారు దాని గురించి? కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు అనేది అంటే పార్టీ ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి సహజం. అది ఇప్పుడు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇట్స్ ఎవల్యూషన్. 137 సంవత్సరాల పురాతనమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే చిరంజీవి. ఆ. దానికి చావు అనేది లేదు. 137 ఇయర్స్ అయింది కాంగ్రెస్ పార్టీ పుట్టి. ఒడిదుడుకులు అనేది సహజం. చూస్తుంది, లెగుస్తుంది, పడుతుంది, లెగుస్తుంది. మా పార్టీ పుట్టిన తర్వాత ప్రపంచంలో ఎన్నో వందల పార్టీలు ఆవిర్భవించడం, కనుమరుగవడం జరిగిపోయినాయి. అటువంటి కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు కానీ ఉంటాయి, సహజంగానే ఉంటాయి. బయట నుంచి ఒకళ్ళు వస్తున్నారు, అతని వల్ల కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవడానికి కొందరు ఎమ్మెల్యేలు అవసరం ఉన్నారు, తీసుకుంటున్నారు. వాళ్ళు వస్తున్నారు, తీసుకుంటాం. బలవంతంగా ఏమీ రావట్లేదు మేము. దానివల్ల వారు రావటం వల్ల అవకాశాలు కోల్పోతామేమని కొందరు భయపడతా ఉండొచ్చు. వాళ్ళకి న్యాయం చేస్తాం, వాళ్ళకి చేయాల్సింది వాళ్ళకి చేసేస్తాం. తర్వాత ఎన్నికల టైంలో ఎలక్షన్స్ క్యాంపెయిన్స్లో రేవంత్ రెడ్డి గారు ఒక వర్డ్ బాగా యూజ్ చేశారు. పార్టీ మారేటోళ్ళని, పార్టీ ఫిరాయింపులు చేసేటోళ్ళని రాళ్లతో కొట్టి చెప్పండి, నడి రోడ్ మీద ఉరి తీయండి అని అన్నారు. ఇప్పుడు ఆయన్ని ఇంటికి వెళ్ళి మరి కండువా కప్పుకొని మరీ పార్టీలోకి తీసుకుంటున్నారు. దాన్ని ఏ రకంగా చూడొచ్చు సార్? అంటే ఆ రోజు ఎలక్షన్స్లో అనాల్సిన ఆ టైంలో ఉన్న సందర్భంలో అప్పుడు అన్నారు. ప్రజలు మాకు పట్టం కట్టారు. 64 మాకు, మా యొక్క మిత్రపక్షం కలిపి 60 సీట్లు ఇచ్చారు. అంటే 5 ఏళ్ళు పరిపాలించమని ప్రజలు మాకు ఓటేశారు. అవును, అవును. కానీ ఈ యొక్క కేసీఆర్ నెల రోజుల్లో పడిపోద్ది, 100 రోజుల్లో పడిపోద్ది, ప్రభుత్వాన్ని కూల్చేస్తాము, చూస్తాము, చేస్తామంటే అంటే వాళ్ళే మాకు ఈ యొక్క ఫిరాయింపులు ప్రోత్సహించడానికి, వాళ్ళ ఎమ్మెల్యేలు తీసుకోవడానికి మాకు అవకాశం కల్పించి మమ్మల్ని తీసుకోండి అని చెప్పడానికి కారణం కేసీఆరే. ప్రభుత్వాన్ని కూలుస్తామని చెప్తే, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలుస్తామంటే మేము చూస్తూ ప్రభుత్వం కూలిపోవడానికి చూస్తూ కూర్చోవాలా? పాలన చేయాలి కానీ పార్టీ ఫిరాయింపులు పాలన చేయాలంటే పాలన చేసే అవకాశం ఇవ్వకుండా పడేస్తానన్నప్పుడు మా ప్రభుత్వం నిలబెట్టుకుంటేనే కదా పాలన చేసేది మేము. ఓకే. ప్రభుత్వం లేనప్పుడు పాలన ఎన్నికలు చేస్తాం. ఎమ్మెల్యేలు తీసుకొస్తేనే ప్రభుత్వం నిలబడుతుందా? పాలన చేస్తే ఎట్లా నిలబడుతుంది? 65 ఉంది మాకు, 64+1 65 ఉంది. బై ఎలక్షన్ లో గెలిచాం, 66 అయింది. అవును. మా దగ్గర నుంచి ఒక 20 మందిని 30 మందిని గుంజేస్తాం అంటున్నా. 20 మంది కాదు, 8 మంది పోయినా కానీ ప్రభుత్వం మైనార్టీలు పడిపోతుంది కదా. పాలన అడికలు చేస్తాం మేము. ప్రభుత్వాన్ని పాలన 5 ఏళ్ళు చేయాలి కాబట్టి వీళ్ళే గనక ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మా యొక్క ఎమ్మెల్యేలకి ప్రలోభాలు పెట్టి కొందరు ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరిగి, అదిగో పలానా నాయకుడు వస్తున్నాడు, 10 మంది ఎమ్మెల్యేలు అతను వెంబడి వస్తున్నారని చెప్పేసి ఇటువంటి మాటలు మాట్లాడకపోయి ఉంటే, అటువంటి చర్యలు చేసుకోకుంటే మేము తీసుకునే ఒక్క ఎమ్మెల్యే కూడా తీసుకునే వాళ్ళం కాదు. మేము తీసుకోవడానికి కారణం వాళ్ళు చేసిన చర్యకి ప్రతిచర్య ఉంటుంది కాబట్టి అది చేశాం. ఇప్పుడు 5 ఏళ్ళు సుస్థిరంగా ఉంటుంది. ఇప్పుడు పడేయమనండి చూద్దాం. వాళ్ళ పార్టీ ఉనికి కోల్పోతా ఉంది. ఇప్పుడు పడేయమనండి, ఇప్పుడు తీసుకోమనండి. మన దగ్గర 10 మందిని తీసుకుంటారా, 20 మంది తీసుకుంటారా? వాళ్ళ దగ్గరే పార్టీ కనుమరుగైపోతున్నప్పుడు ఇప్పుడు ఆ మాట మాట్లాడలేదు కదా. అప్పుడు ఎందుకు మాట్లాడాడు మీరు చూడండి. 100 రోజులు పడేస్తామన్నాడు. 3 రోజులు ముచ్చట, 3 నెలల ముచ్చట అన్నాడు. ఇప్పుడు 5 ఏళ్ళు కాదు, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది 5 స్ట్రాంగ్ ఇంటర్వ్యూ. జట్టి కుసుమ కుమార్ గారితో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.